రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. కార్యాలయంలో ఈ నెల 17వ తారీఖున జయభీమరావు భారత పార్టీ అధ్యక్షులు, మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసినటువంటి 26 రకాల ఎస్సీ ఎస్టీ పథకాలను కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఎన్నికల సమయంలో మేము వైసీపీ ప్రభుత్వం రద్దు చేసినటువంటి 26 పథకాలను పునరుద్ధరిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మరి ఆనాడు ఎన్నికల సమయంలో ఎస్సీ ఎస్టీ సంఘాలకు కూడా ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ కూడా హామీని ఇవ్వడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఒక్క పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వ పెద్దలు మరి పునరుద్ధరించినటువంటి అవకాశాలు ఈ రాష్ట్రంలో లేవు. మరి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు కూడా అనేక సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసినటువంటి పథకాలను దశల వారీగా ఈ రాష్ట్రం అమలు చేస్తామన్నారు. ఒక్క పథకాన్ని కూడా ఈ రోజు కూడా అమలు చేయలేదు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు, విద్యార్థులకు సంబంధించినటువంటి పథకాలు, మరి ఎన్ఎస్కేఎఫ్డిసి, మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు మంజూరు చేసేటువంటి రుణాలను కూడా ఈ రోజు కూడా రాష్ట్రంలో ఒక్కరు కూడా మంజూరు చేయట్లేదు. బుక్ బ్యాంక్ పథకం లేదు విద్యార్థులకి, మరి హాస్టల్లో పునరుద్ధరణ లేదు. మరి ఎస్సీ ఎస్టీలని విద్యార్థులకి రిజర్వేషన్ దూరం చేసే విధంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను కూడా ఈ రోజు కూడా రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వ పెద్దలు రద్దు చేయలేదు. వీటన్నిటి పైన మేము జడా శ్రావణ్ కుమార్ గారి సారథ్యంలో వచ్చే సోమవారం విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటల నుండి భీమ్ జంజట్ సామూహిక నిరసన దీక్షలు చేపడతా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు, సామాజిక ఉద్యమకారులు అందరూ కూడా ఈ భీమ్ జంజట్ సామూహిక నిరసన దీక్షలో ప్రతి ఒక్కరు పాల్గొని నిరసన దీక్షను జయప్రదం చేయాలని చెప్పేసి జై భీమరావు భారత పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్.